మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో ఎరికల నరసింహం అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల గ్రామంలో వరుసగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు దగ్ధం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన విచారణ చేపట్టడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ద్విచక్ర వాహనాన్ని దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పల్లాస్ మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు పడిగే దాసు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు బాలకిషన్, బూత్ అధ్యక్షుడు మురళి, మండల సీనియర్ నాయకులు కర్రే వెంకటేశం, శివరాములు, విశ్వేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇది కావాలని చెప్పి ఆర్థికంగా ఇబ్బంది చేయాలి, ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారు. 2 సంవత్సరాలు చేయగలుగుతాను. ఫస్ట్ అయినప్పుడే పోలీసులు గట్టిగా చర్య తీసుకుంటే ఇలాంటివి జరగకపోతే చర్య తీసుకోలేరు. వాళ్ళు చర్య తీసుకోకనే ఇలాంటి నైట్ పూట కూడా పెట్రోలింగ్ చేయాలి. పెట్రోలింగ్ మరి ఇట్లా ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కనీసం పెట్రోలింగ్ చేసి అరికట్టాలి, వాళ్ళకి ఎంక్వైరీ పెట్టి వాళ్ళని పట్టుకోవాలి కదా. ఈరోజు వెల్దుర్తి మండల్ కుక్నూరు గ్రామంలో రాత్రి 10:30కు బైకు పెట్రోల్ పోసి తలగబెట్టడం జరిగింది. మరి ఈ యొక్క మండల్లో కుక్నూరు గ్రామంలో గత 1 year కింద కూడా 2 బొలెరో వాహనాలను కూడా పెట్రోల్ పోసి తలగబెట్టారు. దానిపైన కూడా ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు. గత నెల రోజుల నుంచి కూడా ఇది 3వ బైకు. మరి బైకులు పెట్రోల్ పోసి తలగబెడుతున్నారు. మరి ఇది ఎవరు చేస్తున్నారు ఏం సంగతి తెలియడం లేదు. మరి గ్రామ ప్రజలు కూడా చాలా ఆందోళనకర పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది మరి ఇక్కడ యువకులంతా కూడా పెద్ద ఎత్తున వ్యాపారాల కోసం అని చెప్పి తన బైకులను వినియోగించుకుంటారు. రోజు నిత్య వ్యాపార రీత్యా వాళ్ళు బైకుల పైన తిరిగే అవసరాలు ఉంటుంది. మరి ఈ యొక్క రాత్రి ఏదైతే బైక్ తలగబెట్టిరో వాళ్ళది కూడా పరిస్థితి గరీబ్ పరిస్థితి. మరి వారు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాళ్ళ బైకును తలగబెట్టడం జరిగింది. దీనిపైన ఇంతకుముందు 2 బైకులు తలగబెట్టినప్పుడు కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఎంపీ గారు కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేసి సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ వేయాలని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటిది కూడా ఎంక్వైరీ వేయలేరు. ఎవరిని కూడా దోషులను దొరకబట్టలేదు, దొంగలను. మరి ఇప్పటికైనా మేము సిఐ గారికి కానీ నర్సాపూర్ ఎస్ఐ గారికి కానీ ఇది వెల్దుర్తి ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పడం ఏంటిదనంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయి. మరి ఇప్పటికైనా మీరు ఎంక్వైరీ చేసి మరి ఇది ఎవరు చేస్తున్నారు ఈ చేసే దొంగలను పట్టుకొని మరి వారిని కఠినంగా శిక్షించినట్టయితేనే బాగుంటుంది. మరి ఈ యొక్క చేసే పని ఏదైతుందో ఇది చెడుకు సంకేతంగా ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఎంబడే సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ నేను చెప్పడం ఏంటిదనంటే మరి ఎంబడే ఎంక్వైరీ చేసి దొంగలను పట్టుకోవాలి. లేదంటే 1 నెలనే 3 అంటే విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. తొందరగా ఎంక్వైరీ చేసి వీళ్ళని పట్టుకోవాలని చెప్పి మరి వెల్దుర్తి మండల బీజేపీ శాఖ తరపు నుంచి అదే విధంగా బీజేపీ జిల్లా నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.